తిరుపతి జిల్లా వాకాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్టేషన్ పరిధి నుంచి కల్లుగీత కార్మికుల నుంచి 2 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ వాకాడు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలియజేశారు. అనంతరం యుఎస్ ప్రసాద్ ఎక్సైజ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కల్లుగీత కార్మికులకు ఉపకులాల జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలను కలెక్టర్ కేటాయించారని చెప్పారు. ఈ దుకాణాలకు సోమవారం నుంచి ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ లో సమీపంలోని ఎక్సైజ్ స్టేషన్లో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. 7వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుపతి కలెక్టరేట్ నందు కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో లాటరీ ద్వారా పారదర్శకంగా దుకాణాలు కేటాయిస్తారని చెప్పారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే ఒకే దుకాణం కేటాయిస్తారని స్పష్టం చేశారు. ఈ టెండర్లకు పాల్గొనేవారు సదరు సబ్ క్యాస్ట్కు చెందిన వారై ఉండాలని, వారు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్, సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు నేటివిటీ సర్టిఫికేట్లు సంబంధిత ఎంఆర్ఓచే జారీ చేయబడిన కొత్తగా తీసుకున్న సర్టిఫికేట్స్ జత చేయాలని తెలిపారు. సదరు కులస్తులపై మద్యం షాపులు 50% ఫీజు రాయితీతో ప్రభుత్వం కేటాయించిందన్నారు. టెండర్ల నుండి పాల్గొనేవారు 2 లక్షల రూపాయల రుసుం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 2 మద్యం దుకాణాలు గౌడ, గౌండ్ల ఒక్కో దుకాణాన్ని కేటాయించారన్నారు. చిట్టమూరు మండల పరిధిలోని దుకాణాన్ని, వాకాడు పరిధిలోని దుకాణాన్ని గౌండ్ల ఉపకులానికి కేటాయించారన్నారు. ఏ కులానికి చెందిన వారు ఆ కులానికి చెందిన దుకాణానికే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేయడానికి ఇటీవల తీసిన 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్, ఏదైనా గుర్తింపు కార్డు, కులం సర్టిఫికేట్ సమర్పించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 18/2025 డేటెడ్ 27/1/25 ప్రకారం ప్రభుత్వం వారు గీత కులాల వారికి మద్యం షాపులు కేటాయించారండి. ఈ మద్యం షాపులు 50% లెస్తో వారికి రిజర్వ్ చేశారు. ఇందులో మన స్టేషన్ పరిధిలో 2 షాపులు కేటాయించబడ్డాయండి. వాకాడు మండలానికి ఒక షాప్ కేటాయించారు, అది గౌండ్ల సబ్ క్యాస్ట్ కేటాయించారు. రెండవది చిట్టమూరు మండలానికి గౌడ్ సబ్ క్యాస్ట్కి కేటాయించారు. ఈ సబ్ క్యాస్ట్ వీటిలో పాల్గొనవలసిన వారు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, మరియు నేటివిటీ ఉండాలి. వాళ్ళు ఈ తిరుపతి జిల్లా వాళ్ళు అయి ఉండాలి. ఈ తిరుపతి జిల్లా వాళ్ళు మాత్రం ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉంది, కానీ అదర్ డిస్టిక్ వాళ్ళకి అథారిటీ లేదు. రెండవది, వీళ్ళు పాల్గొనే వాళ్ళు 2 లక్షల రూపాయలు నాన్ రీఫండబుల్ డీడీ తీసుకొని రావాలండి. ఇది డిపిఓ తిరుపతి గారి పేరు మీద తీసుకొని రావాలి, పేబుల్ యాక్ట్ తిరుపతి. ఇది కాకుండా వీరు చలానా కూడా తెచ్చుకోవచ్చు. చలానా హెడ్స్ ఇస్తాము. అదిగా వీళ్ళు పాల్గొనే వాళ్ళు తీసుకురావాల్సిన మెయిన్ సర్టిఫికేట్స్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, గుర్తింపు కార్డు కోసం ఆధార్, పాను, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఏదైనా పర్లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్ సైట్ హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ సైట్ ఉంది, దాంట్లో అప్లై చేయొచ్చండి. దీనికి ఈ రోజు నుండి వీటికి మనం దరఖాస్తు స్వీకరిస్తామండి. లాస్ట్ డేట్ వచ్చి వచ్చే నెల 5వ తేదీ సాయంకాలం 5 గంటలకి క్లోజ్ చేస్తారు. ఇందులో పాల్గొనే వాళ్ళు ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపల మనకి అన్ని అప్లికేషన్లు ఇచ్చేస్తే మనం వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇష్యూ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.